కచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. నేను ఎలాగైతే నా తప్పులు తెలుసుకుని నేను వారిని క్షమించాను కాబట్టి దేవుణ్ణి మనం ఏమని అడగాలి? మాకు వచ్చి ఉన్న వారిని మేము ప్రతి వారిని క్షమిస్తున్నాం కదా రాజా, మమ్మల్ని కూడా క్షమించుము, మమ్మల్ని పాపంలోనికి తీసుకెళ్ళకు, మమ్మల్ని శోధనలోనికి తీసుకెళ్ళకని దేవుణ్ణి అడగాలి. మనం కూడా తిరిగి హాని చేయకూడదు. మనం రుణస్తులను క్షమిస్తున్నాం కాబట్టి మనం దేవుణ్ణి మా పాపంని క్షమించి మమ్మల్ని శోధనలోకి తీసుకెళ్ళకని దేవుణ్ణి అడగాలి. దేవుని యొద్ద మనకు అసలు క్షమాపణ ఇవన్నీ మనము మామూలుగా అయితే చేసేస్తాం, కానీ దేవుని యొద్ద మనకు క్షమాపణ దొరకాలంటే మనలో ఉండవలసిన గుణాలు ఏంటంటే, కీర్తనలు 130 సంకీర్తన 4వ అధ్యాయం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మనము మామూలుగా అయితే ఇవన్నీ చేసేస్తాం, కానీ ఆయన మన క్షమాపణలు ఒప్పుకోవాలంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన మన క్షమాపణలు దొరుకుతాయి. మన క్షమాపణలు కూడా ఆయన క్షమిస్తాడు. కనుక అందరూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన ఎలాగైతే ఆయన కృపను బట్టి అందరినీ క్షమిస్తున్నాడో మనం కూడా ముందుగా రక్షణ తీసుకుని ఆయన్ని అపరాధములు క్షమించమని అడగాలి. రక్షణ లేనిదే ఏమీ చేయలేము. ఆయన రాజ్యంలో కూడా రక్షించిన వారే ప్రవేశపెడతారు. ముందుగా ఆయన యందు మనము ఆత్మలో ఆయన్ని రక్షణ అడిగి రక్షణ తీసుకుని వీటిలో